త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. ఎల్లారెడ్డిలో జరిగిన ఘటనలో భాగంగా ప్రస్తుతం యశోద హాస్పిటల్లో భారతి అనే మహిళ చికిత్స పొందుతుంది. అయితే ఆమెను పరామర్శించేందుకు ప్రస్తుతం ఎల్లారెడ్డి సంబంధించి ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది. ఆయనకు సంబంధించి మదన్ మోహన్ రావు రావడం జరిగింది కాబట్టి ఆయనతోటి కూడా మాట్లాడదాము. అసలు ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే ఘటనకి పాల్పడ్డారో వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకున్నారో, అదేవిధంగా ఇక్కడికి పరామర్శించడానికి వచ్చారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన పరిస్థితి ఎలా ఉంది ఆ విషయాలను కూడా తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా నిన్న జరిగిన ఘటనకు సంబంధించి ఏ విధంగా చూస్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు ఇమ్మీడియట్గా ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో చాలా దురదృష్టకరం. ఇట్లాంటి సంఘటనలు కూడా నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను, ఎందుకంటే ఇది అన్యాయం ఏది జరిగినా కానీ దురదృష్టకరమని. అందుకే ఇమ్మీడియట్గా మా డిఎస్పీ గారితో, ఎస్పీ గారు, సిఐ గారితో మాట్లాడడం జరిగింది. డిఎస్పీ గారు కూడా నిన్న రాత్రి కూడా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే, అది ఎంత పెద్దవారైనా సరే 100% పడాల్సిందే. చట్టానికి ఎవరు అతిథులు గారు, తప్పు చేస్తారని చెప్తే నిన్న చిరంజీవిని ఆల్రెడీ కేసు బుక్ అయిపోయింది. రాత్రి ఇప్పుడే డిఎస్పీ గారు కూడా మాట్లాడారు, రాత్రి రిమాండ్ కూడా చేసి రాత్రి జైలు కూడా పంపించడం జరిగింది. మిగతా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. మరి ఇప్పుడు ఎస్బీ ఆఫీస్లో కూడా ఉంది. ఇక్కడ కూడా నేను ఇప్పుడు యశోద హాస్పిటల్కి వచ్చి మరి అమ్మను కూడా పరామర్శించినాను, 3 డాక్టర్లతో కూడా మాట్లాడాను. భగవంతుని దయ వలన మరి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తా ఉన్నారు. ఆపరేషన్స్ కూడా ఇంకా 2 గంటల్లో స్టార్ట్ అవుతా ఉంది. మరి వాళ్ళు కూడా నేను కొంత ఆర్థిక సాయం కూడా జరిగింది. తర్వాత ఎక్కడైనా కానీ ఎవరు తప్పు చేసినా కానీ 8 మంది కానీ 10 మంది మీద తప్పకుండా చర్యలు ఉంటాయి. మేము ఎటువంటి గుండాయిదాన్ని కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ మేము అందుకే ఎస్బీ టీం కూడా పంపించి, ఇంటెలిజెన్స్ టీం కూడా పంపించి ఎంక్వైరీ చేయమన్నాం. వాళ్ళు అనేది ఏంటంటే, మాకు యాక్సిలేటర్ మీద బ్రేక్ మీద పెట్టక యాక్సిలేటర్ చెప్తాం కానీ దురదృష్టం లేదన్నారు. కానీ తప్పకుండా తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టేది లేదు, అందుకే కేసులు పెట్టమని కూడా నేను చెప్పాను. మరి పైనుంచి కూడా ఎస్పీ గారు కూడా చాలా సీరియస్ ఉన్నారు, డిఎస్పీ గారు చాలా సీరియస్ ఉన్నారు. ఎవ్వరికి కూడా అన్యాయం జరిగేదానికి మాత్రం మేము ఉపేక్షించేది లేదని చెప్తా ఉన్నాం. ప్రస్తుతం 5గురికి గాయాలయ్యాయి. 5గురిలో ప్రెసిడెంట్ భారతి గారికి సంబంధించి కొంచెం సిచ్యువేషన్ క్రిటికల్గా ఉందన్నారు. డాక్టర్లు మీతో ఏం మాట్లాడడం జరిగింది, మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, వాటికి సంబంధించి వివరాలు ఏంటి? ఇప్పుడు భారతి గారికి ఆపరేషన్ ఇంకో 1-2 గంటల్లో స్టార్ట్ అవుతుంది. 3 డాక్టర్స్ నాకు చెప్పారు. ఇప్పుడు ఐసీ కేర్లో నేను పోయినాను. వాళ్ళు ఏమన్నారంటే ఇంకో 2 అవర్స్లో కొద్దిగా బ్లీడింగ్ కొద్ది తగ్గింది, మరి ఆపరేషన్ అయిపోయిందంటే సేఫ్ ఉంటుందని చెప్తా ఉన్నారు. నేనేం చెప్పినంటే, ఎన్ని డబ్బులు ఖర్చు అయినా సరే, ఏదేమైనా సరే భారతి గారు మాత్రం మాకు బ్రతకాలని చెప్పడం డాక్టర్ చెప్పడం జరిగింది. తర్వాత ఎండి గారితో, యశోద ఎండి గారితో నిన్న మా గణపతి గారు వచ్చినప్పుడు కూడా మాట్లాడడం జరిగింది. వేరే హాస్పిటల్ కూడా వెళ్తున్నాను, వెల్నెస్ హాస్పిటల్కి. మరి అక్కడ కొద్ది చేతి ఇబ్బంది అయింది. ఇంకా 3 మాత్రం ఎల్ఆర్డీలో ఉన్నారు, అక్కడే ట్రీట్మెంట్ అవుతుంది. వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్ ఉన్నారు. మనకి ఇప్పుడు అంతా భారతి గారు ఒకటే మెయిన్గా ఇష్యూ ఉంది. తప్పకుండా మిగతా వాళ్ళు అయితే ట్రీట్మెంట్ జరుగుతూ ఉందని ఇప్పుడు కూడా ఫోన్ చేసి తెలుసుకున్నాను, అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఈ పరిస్థితి పైన అంటే ఇలాంటి ఘటన అనేది ఎప్పుడు కూడా మనం ఊహించి ఉన్నాం. అలాంటిది ఇలాంటి ఒకటి ఘటన ఓడిపోయిన వ్యక్తికి సంబంధించి ఇతను దాడికి కావాలని వచ్చి పాల్పడ్డారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు చెప్తున్న పరిస్థితి. మీరు దీనిపైన ఏ విధంగా మాట్లాడతారు? నేను అనేది ఏంటంటే, ఓటమి గెలుపులు అనేది రాజకీయాల్లో సరి సమానం. ఎందుకంటే నేను కూడా ఓడిపోవడం జరిగింది, గెలవడం జరిగింది. రాజకీయాలకి మానవత్వానికి సంబంధం లేదు. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా అంత మన వాళ్ళే. నేను మొదటి నుంచి చెప్తున్నాను, అందరూ సమానమే. నాకు ఓడినా గెలిచినా సమానమే. ఎవరు ఓడినంత మాత్రాన వచ్చే కిరీటం లేదు, ఓడిపోయినంత మాత్రాన పోయేది ఏం లేదు. కానీ ఎవరికి అన్యాయం జరిగితే మాత్రం నేను మాత్రం వదిలిపెట్టేది లేదు. వాళ్ళు మాత్రం, ఎందుకంటే నేను అడిగింది కూడా అదే, పోలీసు కూడా ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాను. ఈరోజు మధ్యాహ్నం వరకు నాకు రిపోర్ట్ ఇస్తారు. అంతలోపటినే A1 నుంచి A9 వరకు కేసులు కూడా పెట్టడం జరిగింది. A1 రాత్రి కూడా అరెస్ట్ చేయించినాము, తీసుకుపోయి ఈరోజు చిరంజీవిని జైల్లో ఉన్నాడు. ఇప్పుడు రిమాండ్ కూడా తీసుకున్నాం, ఎందుకంటే యాక్షన్లో మాత్రం ఇమీడియట్గా తీసుకుంటున్నాం. తప్పకుండా ఇంకే మిగతా వాళ్ళు ఎవరైనా నిజంగా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి నిజంగా అన్యాయంగా చేస్తే మాత్రం వాళ్ళు తప్పకుండా జైలు పోవాల్సిందే, ఎంత పెద్ద శిక్ష అనుభవించాల్సిందే. కుటుంబ సభ్యులకి మీరు ఇచ్చే భరోసా ఏంటి? అంటే ఇప్పుడు ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళకి సంబంధించి మీరు ఆల్రెడీ చెప్పారు నేను చూసుకుంటానని, ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? కుటుంబ సభ్యులకు నేను చెప్పేది ఏంటంటే, నేను కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళతో నేను ఉంటాను. అందుకే రాత్రి నుంచి కూడా నేను పర్యవేక్షిస్తూ ఉన్నాను, డాక్టర్లతో మాట్లాడుతూ ఉన్నాను, ఎండి గారితో మాట్లాడాను, ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాను, వాళ్ళతో ఉంటాను. 100% నేను భగవంతునికి తప్పకుండా కోరుకుంటున్నాను. మేము అందరం కూడా ప్రేయర్ చేస్తున్నాం. ఆమె భారతి గారు తప్పకుండా మాతో ఉంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను.
సో మొత్తానికైతే ఎల్లారెడ్డిలో జరిగినటువంటి ఘటన విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని చెప్పేసి ఎవరైతే భారతికి సంబంధించి ట్రీట్మెంట్ కొనసాగుతుందో వాళ్ళకి మరికొ 2 గంటల్లో ఆమెకైతే సర్జరీ చేయాలని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్పారని చెప్పేసి, అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు గాయాల పాలయ్యారో వాళ్ళందరికీ కూడా చికిత్స అందించే విధంగా, మెరుగైన చికిత్స అందించే విధంగా కూడా చొరవ తీసుకుంటామని చెప్పేసి, ఎవరైతే ఈ ఘటనకి పాల్పడ్డారో వాళ్ళకి కూడా కఠిన శిక్షలు పడేలాగా చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ఎవరైతే చిరంజీవి ఉన్నారో ఆ చిరంజీవిని కూడా రిమాండ్కి తరలించడం జరిగింది. ఎస్పీ తోటి కూడా మాట్లాడడం కాబట్టి వీటన్నిటిపైన కూడా ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా వాళ్ళపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అయితే మాధవరం చెప్తాను. కెమెరా పర్సన్ కృష్ణతో కలిసి అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.